అన్ని రకాల పూల మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి ముఖ్యంగా ఏవైతే డల్నెస్ ఎక్కువగా ఉంటున్నాయో ఆ మొక్కలు అన్నిటికీ కూడా ఆ నిర్జీవంనెస్ పోయి మొక్కలు హెల్తీగా రావడానికి ఈరోజు స్పెషల్ ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఈ ఫర్టిలైజర్ వల్ల మనకి ఏదైతే ఒక మొక్క డల్గా ఉండడం జరిగింది, సో డల్గా అంటే మనకి ఆకులు గ్రీనరీ లేకుండా కొంచెం కలర్ చేంజెస్ అనేవి అలా వస్తూ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ కూడా ఇది మంచి పరిష్కారాన్ని ఇచ్చింది. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా బ్లాగ్స్. నేను మీ నజారా. సో నేను ఇప్పుడు ఫర్టిలైజర్ అనేది చూపిస్తాను, ప్లస్ డల్గా ఉన్న ఒక మొక్కని కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో వాటికి ఎలా ఏ పర్పస్ మీద ఇవ్వడం వల్ల అవి హెల్తీగా గ్రోత్ కాగలుగుతాయి అనేది కూడా మీతో షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయొద్దు, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫర్టిలైజర్ వరకు. సో ఫైనల్గా మనం ఫ్లవర్స్ని కూడా చూసేసుకుందాము. సో వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి, ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో రండి ఫర్టిలైజర్ చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది. ముందుగా ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయడానికి నార్మల్ వాటర్ తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 3 లీటర్స్ ఆఫ్ వాటర్. ఇది మొత్తం కూడా 3 లీటర్లు. మన మొక్కలకి కొన్ని మొక్కలకి సరిపోయే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది తీసేసుకున్నాను. ఏవైతే డల్నెస్గా ఉంటాయో వాటికి ఇవ్వడం వల్ల అవి ఎక్కువ గ్రోత్ పర్సెంట్ చూపిస్తాయి. ప్లస్ గ్రోత్గా ఉన్న మొక్కలు అన్నీ కూడా హెల్తీగా ఇంకా హెవీగా గ్రోత్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న మిశ్రమమే మనకి ఫర్టిలైజర్. ఇది 1 టీ స్పూన్ బేకింగ్ సోడా. సో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాకి 1 లీటర్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేయాలి. అలాగా నేను ఇక్కడ 3 లీటర్స్ వాటర్ తీసేసుకున్నాను కాబట్టి 3 లీటర్స్కి 3 టీ స్పూన్స్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మన మొక్కలకి అన్ని రకాల అంటే ముఖ్యంగా ఇప్పుడు మొక్కలకి డల్నెస్ అనేది ఒకటి ఎక్కువ ఉండడం జరుగుతుంది. ప్లస్ ఆ డల్నెస్కి కారణాలు ఏంటంటే పురుగులు, ముఖ్యంగా చీమలు. సో చీమలు అవేమీ లేకుండా వాటికి అంటే ఈ స్మెల్కి ఆ చీమలు అనేవి రావడం ఆగిపోతాయి. ప్లస్ ఇందులో బేకింగ్ సోడా ఉంటుంది, అంటే ఎసిడిక్ ఉంటుంది. pH లెవెల్స్ని మంచిగా చూసుకోవడంలో హెల్ప్ఫుల్ అవుతుంది ఈ ఫర్టిలైజర్. సో చాలా మంచి ఫర్టిలైజర్స్ మనం మొక్కలకి ముఖ్యంగా pH లెవెల్స్ అనేవి మంచిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక మొక్క ఎదగడానికి హెల్ప్ఫుల్ అవ్వడం జరిగిద్ది. ఇందులో కొంచెం మాత్రమే, అంటే 1 లీటర్ వాటర్ వచ్చేసి మనకి ఒక 4 మొక్కలకి సరిపోయిద్ది. మనం ఈవినింగ్ టైమ్స్లో ఇస్తున్నాము. నార్మల్గా ప్రెజెంట్ డేస్ వచ్చేసి ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి. మార్నింగ్ నార్మల్ వాటరింగ్ చేస్తున్నాము, ఈవినింగ్ టైమ్స్లో ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇలా మిక్స్ అయిన ఫర్టిలైజర్ని డైరెక్ట్గా మన మొక్కలకి ఇచ్చేసుకుందాము, ఎటువంటి ఫర్మెంటెడ్ ప్రాసెస్ లేకుండా. మనం ఇలాగా కొద్దిపాటి వాటిలో వాటర్ అనేది తీసేసుకొని ఇచ్చేద్దాం. చూశారు కదా, మనకి 5 మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది రావడం జరిగింది, 1 లీటర్ వాటర్. అలాగా మనము ఇలా మొక్కలకి ఇచ్చినట్లయితే మన మొక్కలు హెల్తీగా గ్రోత్ అవుతాయి. ప్లస్ వాటికి ఎటువంటి పెస్ట్ అటాక్ ఉండకుండా, ముఖ్యంగా చీమలు, నత్తగుల్లలు, చిన్న స్నేల్స్ అంటే నత్తగుల్లలు, చెద పురుగులు, వాటన్నిటి నుంచి మన మొక్కల్ని రక్షించుకోగలుగుతాము. ప్లస్ ఏవైతే కొన్ని ఆకులు అనేవి వేరే రకంగా అయిపోతున్నాయో వాటిని కూడా మనము హెల్తీగా గ్రోత్ చేసుకోగలుగుతాము. సో అటువంటి ఒక మొక్క నేను మీతో షేర్ చేస్తాను, రండి. సో ఈ మొక్కకి కొంచెం ఆకులు చేంజెస్ అనేవి రావడం జరిగింది. నేను ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇలా వచ్చేస్తున్నాయి. అలా వచ్చేసేసరికి నేను దీన్ని సపరేట్ పెట్టడం జరిగింది. ప్లస్ ఆకులన్నీ తీసేసాను. ఇప్పుడు చూడండి ఎంత హెల్తీగా గ్రోత్ అవుతున్నాయో. ఈ ఆకులకి చాలా తేడా ఉంది కదా. సో ఇది మనకి బేకింగ్ పౌడర్ అనేది హెల్తీగా చేయడానికి కారణం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి టోటల్గా చిన్న మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇలా వచ్చిన వాటిని ఒక సపరేట్గా
పెట్టండి. సపరేట్‌గా పెట్టిన తర్వాత ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా ఇస్తా ఉండండి. నేను చెప్తా ఉంటాను కదా ఫెర్టిలైజర్స్ గురించి అవన్నీ. ఇలా ఇచ్చినప్పుడు బేకింగ్ సోడా పవర్ అనేది చాలా అద్భుతంగా తెలిసింది. ఓకేనా? ఇలా మనం మన అన్ని మొక్కలకి ఈ ఫెర్టిలైజర్‌ని ఇచ్చేస్తాను. సో హెల్దీగా ఉన్నాయి కదా, వీటికి ఎందుకు ఇవ్వడం ఫెర్టిలైజర్స్, ఇటువంటి రకం ఫెర్టిలైజర్ ఎందుకు ఇవ్వాలి అని అనుకుంటారు. సో దానికి ముందే చెప్పాం కదా, మనకి ఏదైతే హెల్దీగా ఉన్నాయో వాటిని అలానే వదిలేసేయకుండా ఇలాంటి లెవెల్స్ ఉన్న ఫెర్టిలైజర్స్, ఎసిడిక్ pH లెవెల్స్, అంటే మన మొక్కలకి చీమలు అవి పట్టకుండా ఉండే ఫెర్టిలైజర్స్ని మనం టైం టు టైం ఇవ్వాలి. ఓకేనా? సో అందుకనేసి ఈరోజు మన అన్ని మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇటు సైడ్ ఉన్న మొక్కలకి కూడా ఇచ్చేసుకుందాము. సో ఫ్లవర్స్ చూడండి, ఫైనల్గా చూపిస్తాను. సీతాకోక చిలుకని చూసారా ఎంత అందంగా వచ్చి కూర్చుందో. సో ఇలా నేను వీడియోలో తీయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ నేను వీడియో పెట్టేసరికి అది ఎగిరిపోతుంది. ఇప్పుడు చూడండి ఎంత అందంగా కూర్చొని ఉందో. దగ్గర నుంచి చూద్దాం. చూడండి నన్ను దగ్గరికి తీసుకెళ్ళినా కూడా ఎంత అద్భుతంగా ఉందో. ఫ్రెండ్స్, మన మొక్కలన్నిటికీ కూడా ఈ ఎసిడిక్ pH లెవెల్స్ చీమల నుంచి కాపాడే ఫెర్టిలైజర్ని నేను మన మొక్కలకి ఇచ్చేసాను. ఏవైతే డల్నెస్గా ఉన్నాయో ఒక మొక్క, ఆ మొక్కకి కూడా ఇవ్వడం జరిగింది. సో అలా ఇచ్చిన కొన్ని డేస్కి మొక్క గ్రోత్ అనేది మనకి ఆటోమేటిక్గా కనిపించిద్ది. సో వేరియేషన్ అనేది ఉండిద్ది. తప్పకుండా ఎవరికైతే గ్రీనరీగా ఆకులు రావడం లేదో, ఎక్కువ చీమల బెడద ఉందో వాళ్ళందరూ బేకింగ్ సోడాని యూజ్ చేయండి. అండ్ నార్మల్గా స్ప్రింకిల్ కూడా చేయొచ్చు. అవి కుండి భాగానికి, బయట భాగానికి స్ప్రింకిల్ చేసేసామనుకోండి, అప్పుడు కూడా రావు. ఇలా కూడా మనం చేసి ఇవ్వచ్చు. మన మొక్కల్ని అన్ని రకాల పెస్ట్ల నుంచి కాపాడి హెల్తీగా గ్రోత్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా మనం ఫ్లవర్స్ చూద్దాము. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ప్రతి ఒక్క వీడియోలో మీతో షేర్ చేస్తాను. అండ్ చీమలకి పర్ఫెక్ట్ ఫెర్టిలైజర్ ఇది. తప్పకుండా అలా ఏవైతే మీ గార్డెనింగ్లో స్ప్రెడ్ అయి ఉన్నాయో వాటికి ఇది వాడండి. ఓకేనా? సో మీ దగ్గర ఎటువంటి మందారం ఫ్లవర్స్ ఉన్నాయో నాతో షేర్ చేయండి. చూడండి ఫ్లవర్స్ చూడండి. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. సో సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫర్దర్గా మీకు అన్ని ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అనేవి మీతో షేర్ చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు నేను చెప్పిన ఫెర్టిలైజర్ వచ్చేసి మీరు ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా యూజ్ చేయవచ్చు. చాలా మంచి బెనిఫిట్ ఇండోర్ ప్లాంట్స్ అంటే, మనం చాలా కాస్ట్ పెట్టి ఇండోర్ ప్లాంట్స్ అనేవి తేవడం జరిగింది. వాటి యొక్క అంటే వాటిని పూర్తిగా హెల్తీగా కాపాడుకోగలుగుతాము. వాటికి కూడా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ కలుద్దాం.